మిస్టర్ బచ్చన్ అంటే రవితేజ ఓ నిజాయితీపరుడైన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారికి ఉన్న పలుకుబడితో బచ్చన్ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కి అంటే భాగ్యశ్రీతో తొలి చూపుల్లోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి తన తొలి రైడ్ను ఎంపీ ముత్యం జగ్గయ్య అంటే జగపతి బాబుపై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లధనాన్ని బచ్చన్ ఎలా బయటకు తీశాడు అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. అంతకంటే ముందు హలో గైస్, నా పేరు చందు, మీరు చూస్తున్నారు 9M టీవీ యూట్యూబ్ ఛానల్. ఓ సూపర్ హిట్ మూవీని రీమేక్ చేయడం ఇప్పుడు కత్తి మీద సాము లాంటిదే. ఓ స్టార్ హీరో ఓ రీమేక్ చేస్తున్నాడంటే చాలు, అది ఏ భాష చిత్రమైనా సరే ఓటీటీలో వెతికి మరీ చూసిస్తున్నారు. ఆ తర్వాత రీమేక్ సినిమాను ఒరిజినల్తో పోల్చి చూస్తున్నారు. ఏమాత్రం తక్కువగా అనిపించినా విమర్శలు తప్పవు. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ విషయంలో మాత్రం సినీ ప్రియులకు అపారమైన నమ్మకం ఉంది. ఆయన నుంచి ఓ రీమేక్ సినిమా వస్తుందంటే ఖచ్చితంగా ఒరిజినల్కు మించిన చిత్రంగా ఉంటుందనే గట్టి నమ్మకం. ఆ నమ్మకానికి కారణం గబ్బర్ సింగ్, గద్దెలకొండ గణేష్ సినిమాలే. ఒరిజినల్ను ఉన్నది ఉన్నట్లుగా తీయకుండా మార్పులు చేర్పులు చేసి దానికి మసాలా అద్ది సినిమా రూపురేఖల్నే మార్చేస్తాడు. అందుకే ఆ రెండు సూపర్ హిట్ గా నిలిచాయి. మిస్టర్ బచ్చన్ విషయంలోనూ హరీష్ అలానే మార్పులు చేశాడు, కానీ అవి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అజయ్ దేవ్గన్ రైడ్ మూవీ సారాన్ని మాత్రమే తీసుకొని దాని చుట్టూ కామెడీ, రొమాంటిక్ సీన్లు అల్లుకొని మిస్టర్ బచ్చన్ ని తెరకెక్కించాడు. అయితే ఫన్ కోసం యాడ్ చేసిన కొన్ని సీన్లు నవ్వించకపోగా అక్కడ అవసరమా అన్నట్లుగా కథనం సాగుతుంది. ముఖ్యంగా అన్నపూర్ణమ్మ ఎపిసోడ్, చెమ్మక్ చంద్రతో వచ్చే సీన్లు ఓహో మనం ఇక్కడ నవ్వాలేమో అని అనిపిస్తుంది. సినిమా మొత్తంగా చూస్తే లవ్, కామెడీ, యాక్షన్ అన్నీ సమపాలంలో ఉంటాయి. అయితే అవి కథకు అనుగుణంగా కాకుండా ఇరికించినట్లుగా అనిపిస్తుంది. అయితే బోర్ కొడుతున్నట్లుగా అనిపించిన ప్రతిసారి భాగ్యశ్రీని తెరపై చూపించి ప్రేక్షకుల మైండ్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేశాడు. అందులో మాత్రం హరీష్ సక్సెస్ అయ్యాడు. భాగ్యశ్రీ అందాలను తెరపై ఎంతవరకు చూపించాలో, ఎలా చూపిస్తే ప్రేక్షకులు ఎంటర్టైన్ అవుతారో అలానే చూపించాడు. ఇక తన గత సినిమాలను మాదిరే పాటల విషయంలో తన మార్క్ ని చూపించాడు. మిక్కీ జే మొమియర్ నుంచి మంచి సంగీతాన్ని రాబట్టుకున్నాడు. ఓ భారీ యాక్షన్ సీన్ తో కథ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత వెంటనే కామెడీ జోన్ లోకి వెళ్తుంది. రవితేజ పాత్రకు బచ్చన్ అని పేరు పెట్టడం వెనుక ఉన్న స్టోరీ, జక్కీతో ప్రేమాయణం, రొమాంటిక్ పాటలు, సత్య కామెడీతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగుతుంది. ఇక ఇంటర్వెల్ సీన్ తో అసలు కథ ప్రారంభమవుతుంది. ఇక సెకండ్ హాఫ్ మొత్తం విలన్ ఇంట్లో హీరో చేసే రైడ్ చుట్టే కథనం సాగుతుంది. అయితే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు చేసే తనిఖీలు కానీ ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు అన్ని సినిమాటిక్ గానే ఉంటాయి తప్పితే ఎక్కడా వాస్తవానికి దగ్గరగా అనిపించవు. పోనీ కామెడీ అయినా వర్కౌట్ అయిందా అంటే ఆ సీన్లు మరింత బోర్ కొట్టిస్తూ సాగతీతగా అనిపిస్తాయి. సినిమా ప్రారంభంలో జగపతి బాబుకి ఓ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చి మధ్యలో కమెడియన్ కి ఎక్కువ, విలన్ కి తక్కువ అన్నట్లుగా చూపించారు. విలనిజాన్ని పండించడంలో శంకర్ పూర్తిగా విఫలమయ్యాడు. జగపతి బాబు పాత్రను మరింత బలంగా తీర్చిదిద్దితే బాగుండేది. క్లైమాక్స్ కూడా రొటీన్ గానే ఉంటుంది. అయితే రైడ్ మూవీ చూడని వాళ్లకు, లాజిక్లను పట్టించుకొని ఆడియన్స్ కి మాత్రం మిస్టర్ బచ్చన్ అలరించే అవకాశం ఉంది.